ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా చోటకూరు మండలంలో 161వ జాతీయ రహదారిపై పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. శివంపేట వద్ద రహదారిపై బైఠాయించి విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు ఈ ధర్నాకు మద్దతు తెలపడంతో విద్యార్థులు బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. వీరి ధర్నాతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు బీజేపీ నేతలతో మాట్లాడి వారికి నచ్చజెప్పి ధర్నాను శాంతింపజేశారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. Justice!